వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు రైతుల ప్రయోజనాలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు రైతుల విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు సీఎం. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీటి సరఫరా సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకో వివక్ష చూపిస్తున్నాడు, ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మా సమస్యను పరిష్కరించుకోవడానికి సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే కనీస గౌరవం మర్యాద కూడా పాటిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పక్షాన. నేను నీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నీ చీకటి మిత్రుడు చంద్రశేఖరరావు గారికి నచ్చకపోవచ్చు, లేదా ఫడ్నవీస్ గారికి నేను గుర్తు రాకపోవచ్చు. కానీ నేను లేవనెత్తుతున్న సమస్య తెలంగాణ 4 జిల్లాల లక్షలాది రైతాంగ సమస్య. ఈ రైతాంగ సమస్యను పరిష్కరించడానికి కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, నాకు బేసిజాలు లేవు, నాకు పంతాలు పట్టింపులు లేవు. నేను మీ ఇంటికి వస్తా, మీతో మాట్లాడతా. మీరు నన్ను తీసుకెళ్ళండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి. తక్షణమే ఈ ఆదిలాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, మెదక్ వరకు ఈ గోదావరి జలాలను తరలించాలంటే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి అనంటే ఈనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చు అయినా మేము ఇస్తాం.